కల్తీ మాఫియా ఆట కట్టించేందుకు ఈగల్, హైడ్రా తరహాలోనే కొత్త వ్యవస్థను తీసుకురానుంది సర్కార్. ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపట్టనుంది. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మండల స్థాయి వరకు హై పవర్ టీమ్స్ ఏర్పాటు చేయనుంది. ఇక ఫుడ్ వాలంటీర్లుగా మహిళా సంఘాలను తీసుకోవడం పైన కసరత్తు చేస్తున్నారు అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీని మూలాలను పెకిలించి వేసేందుకు స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక విభాగానికి సారథ్యం వహించేందుకు సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా కసరత్తు చేస్తోంది. కల్తీ నెట్వర్క్ ను గుర్తించేందుకు మండల స్థాయి వరకు ఈ వ్యవస్థను విస్తరించాలని యోచిస్తోంది. కల్తీని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న ప్రభుత్వం చట్టాల్లో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. కేవలం పీడీ యాక్ట్ లాంటివే కాకుండా జీవిత ఖైదు లాంటి కఠిన శిక్షలు అమలు చేయాలని చూస్తుంది. ఇప్పటికే ఉన్న చట్టంలో తీసుకురావాల్సిన మార్పులను పరిశీలించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి కల్తీ మాఫియా వెన్నులో వణుకు పుట్టించడమే లక్ష్యంగా కొత్త వింగ్ రూపుదిద్దుకుంటుంది. కేవలం అధికారుల పర్యవేక్షణే కాకుండా గ్రామ స్థాయిలో మున్సిపాలిటీల్లో మహిళా సంఘాలను ఫుడ్ వాలంటీర్లుగా భాగస్వామ్యం చేసి వారికి ప్రాథమిక పరీక్షా కిట్లను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గల్లీలోని కిరాణా షాప్ నుంచి మల్టీనేషనల్ బ్రాండ్ల వరకు ఎక్కడా రాజీ పడకుండా తనిఖీలు చేస్తూ కల్తీ నెట్వర్క్ ను తుడిచిపెట్టాలని భావిస్తోంది. ఆహార భద్రతా విభాగం కేవలం నామమాత్రపు తనిఖీలకు పరిమితం కాకుండా పూర్తి స్థాయి దాడులు నిర్వహించేలా స్పెషల్ ఫోర్స్ ను తీర్చిదిద్దనున్నారు. ఇందులో కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే కాకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పటిష్టమైన యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కల్తీకి పాల్పడే మిల్లులు, గోడౌన్లు, తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు ఈ టీంలకు పూర్తి అధికారాలు ఇవ్వనున్నారు. కేవలం జరిమానాలతో వదిలిపెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి అక్రమార్కుల ఆస్తులను జప్తు చేసేలా వారి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయటమే కాకుండా కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి మండలానికి ఒక పర్యవేక్షణ టీం ఉండటం వల్ల కల్తీ నెట్వర్క్ ఎక్కడ మొదలైనా వెంటనే పసిగట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగే ప్రతి తనిఖీని రియల్ టైంలో మానిటర్ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం 3 మొబైల్ ల్యాబ్లను కేటాయించి సామాన్య ప్రజలు కొన్న వస్తువులను నామమాత్రపు ఫీజుతో అక్కడికక్కడే పరీక్షించుకునే వెసులుబాటు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. డయల్ 100 తరహాలో ఆహార కల్తీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ యాప్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసి ఫిర్యాదు అందిన గంటలోనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం శిక్షలు చాలా తక్కువగా ఉండటం, జరిమానాలతో నిందితులు బయటపడడం కల్తీ పెరగడానికి ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. కేంద్ర చట్టంలోని లొసుగులను అధిగమిస్తూ రాష్ట్ర పరిధిలోని కఠినమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టుగా కల్తీకి పాల్పడితే జీవిత ఖైదు విధించేలా నిబంధనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం ప్రత్యేకంగా స్టేట్ అమెండ్మెంట్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులకు కేవలం శాంపిల్స్ సేకరించే అధికారం మాత్రమే కాకుండా నేరుగా సర్చ్ అండ్ సీజ్ చేసే పవర్స్ కల్పించడంతో వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులతో కల్తీ చేయాలంటేనే భయం కలిగేలా చట్టాన్ని మార్చబోతున్నారు. మౌలిక సదుపాయాల బలోపేతం, కల్తీని అరికట్టడంలో వేగవంతమైన ఫలితాల కోసం కేవలం చట్టాలే కాకుండా మౌలిక సదుపాయాల పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న ఫుడ్ టేస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు
ప్రతి జిల్లాలో అధునాతన ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల నమూనాలను పరీక్షించిన వెంటనే ఫలితాలు వచ్చేలా చేసి నేరస్తులపై త్వరగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మధ్యప్రదేశ్, యూపీలో కల్తీ నివారణకు ఆపరేషన్ మిల్క్ శుద్ధ్ కే లియే యుద్ధ పేరుతో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అధునాతన మొబైల్ టెస్టింగ్ నిరంతరం మార్కెట్లో తిరుగుతూ నిమిషాల వ్యవధిలోనే ప్రాథమిక ఫలితాలను తెలుపుతున్నారు. యూపీలో కల్తీ మాఫియాపై అవసరమైతే గ్యాంగ్స్టర్ యాక్ట్ ప్రయోగించి ఆస్తుల జప్తు వరకు వెళ్తుండగా పశ్చిమ బెంగాల్లో నాణ్యతా ప్రమాణాల తనిఖీ కోసం ప్రతి జిల్లాలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్ కెపాసిటీని ఏటా 1,00,000కు పైగా నమూనాలు పరీక్షించే స్థాయికి పెంచడమే కాకుండా రిపోర్టులు వచ్చే సమయాన్ని తగ్గించారు. ఒడిశాలో కల్తీ జరిగిన వెంటనే ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టంతో రిపోర్టులు జనరేట్ చేసి 24 గంటల్లోనే షోకాజు నోటీసులు ఇచ్చేలా డిజిటల్ వ్యవస్థను పటిష్టం చేశారు. కేవలం నమూనాలు సేకరించడమే కాకుండా ఫలితాలు ఇచ్చిన వెంటనే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో విచారణ జరిపి నిందితులకు జీవిత ఖైదు పడేలా ప్రాసిక్యూషన్ను బలోపేతం చేశారు. కేరళంలో సేఫ్ కేరళ ప్రాజెక్టుతో ప్రతి హోటల్కు హైజీన్ రేటింగ్ ఇవ్వడం, నిబంధనలు పాటించని వారి వివరాలను బహిరంగంగా సోషల్ మీడియాలో ఉంచడంతో వ్యాపారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతున్నారు.